10 నిమిషాల్లో ఉప్మా రెడీ. టేస్టీగా సూపర్‌గా ఉంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. మనం అర్జెంట్‌గా ఎక్కడన్నా వెళ్ళాలంటే ఈజీగా 10 నిమిషాల్లో ఏ వంట చేయొచ్చంటే ఉప్మా చేసేయొచ్చు. ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి రవ్వనైతే లైట్‌గా ఏంచి పెట్టుకోవాలి. తర్వాత కొలుసుకోవాలి. ఎంతుంది అనేసి ఒక డబ్బాలో అయితే కొలుసుకున్నాను నేనైతే. తర్వాత ఒక డబ్బా వేసాను కదా! ఈ డబ్బా ఒక డబ్బా రవ్వకి 2 డబ్బాలు వాటర్ తీసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత సాసులేసి తర్వాత కరివేపాకేసి లైట్‌గా మంట పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ పెట్టుకుంటే మారిపోతుంది. ఇక్కడైతే ఎర్రగడ్డలు, టమోటో, కొత్తిమీరి, ఎండుమిరపకాయలు, శనగ్గింజలు ఇవన్నీ రెడీ చేసేసాను. ఒక సైడ్ అయితే పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో ఎండుమిరపకాయలు ఉన్నింది. ఎండుమిరపకాయలు వేసాను. తర్వాత శనగ్గింజలు వేసి ఒక 1 మినిట్ అట్లా బాగా వేగే వరకు బాగా వేయించిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మళ్ళీ మళ్ళీ చేసి తింటారు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. కేవలం 10 నిమిషాల్లో అయితే ఉప్మా రెడీ అయిపోతుంది. సో తర్వాత ఎర్రగడ్డలు వేసి వడుస్తున్నాను. తర్వాత టమోటో, ఎండుమిరపకాయలు, కొత్తిమీరి అన్నీ వేసేసి బాగా వడిచేసాను. చూడండి ఎర్రగా వేగినట్లు తెలుస్తుంది కదా! అక్కడ వరకు బాగా వేయించిన తర్వాత వాటర్ అయితే మనం ఒక డబ్బా తీసుకున్నాను కాబట్టి రెండు అంతలు అంటే 2 డబ్బాలు వేయాలి. మీరు ఏదన్నా కానీ ఒకటి తీసుకుంటే ఒకవేళ 2 తీసుకున్నారనుకో 2 డబ్బాలు ఏదైనా కానీ గిన్నెలో కానీ డబ్బాల్లో కానీ ఏంట్లన్నా కానీ దానికి డబల్గా వేయాలన్నమాట వాటర్ అయితే. ఇంకా సాల్ట్ అయితే కొంచెం వేసేసాను. బాగా మరిగిన తర్వాత రవ్వ అయితే వేస్తూ ఇలా అయితే తిప్పుతూ ఉండాలి. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. అబ్బా సూపర్ టేస్ట్ అసలు అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేస్తారనుకో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. 10 నిమిషాల్లో ఉప్మా రెడీ అనమాట. స్కూల్కి వెళ్ళే మీ పిల్లలు కింద ఉంటే కాలేజీలకు వెళ్ళే ఉంటే త్వరగా చేయాలంటే ఉప్మా రెడీ. ఇలా చేయండి. కామెంట్ చేసి లైక్ చేసి నెక్స్ట్